జై శ్రీరామ్, శ్రీమతి నమః, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఈ ఐపీఎల్ సీజన్లో 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆర్సీబీ విజేతగా అవతరించి కోట్లాది క్రికెట్ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. అలాగే విరాట్ కోహ్లీ కూడా తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నారు. తదుపరి ఈ సెలబ్రేషన్స్ నిర్వహించడానికి కర్ణాటక క్రికెట్ బోర్డు కానీ లేకపోతే కర్ణాటక ప్రభుత్వం కానీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి స్టేడియం కెపాసిటీకి 6 రెట్లు మించి జనం రావడంతో 11 మంది మరణించారు. ఇది ఒక దుస్సంఘటన. సరే, స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎలా జరగడం, అపశృతి జరగడం బాధాకరం. ఇక్కడ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఏంటంటే పోలీస్ అధికారులు ఎస్పీ స్థాయి అధికారిని వాళ్ళని సస్పెండ్ చేసింది. ఓకే, ఏవన్గా ఆర్సీబీని ప్రతినిధుల్ని ప్రకటించింది. ఇది ఎక్కడ దుర్మార్గం నాకు అర్థం అవదు. ఎక్కడన్నా ఇప్పుడు ఎవరో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పుష్ప సినిమా టైంలో అల్లు అర్జున్ మీద ప్రయోగించిన కేసులో చేశారు. అతను పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించాడు, ఏదో జరిగిపోయింది. అదే దానికి దీనికి ఇక్కడ ఏదైనా చర్య అంటూ తీసుకోవాల్సి వస్తే సీఎం అటెండ్ అయిన కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంగా వస్తుంది. ఏమనగా చేర్చాలంటే ప్రభుత్వాన్ని చేర్చాలి కానీ లేకపోతే ఆర్సీబీ ప్రతినిధిని అరెస్ట్ చేయడం ఇది ఎక్కడ దుర్మార్గం. వీళ్ళ మైండ్ సెట్ మారేది ఎప్పుడు. ఆర్సీబీ ఒక కార్యక్రమం కండక్ట్ చేస్తే ప్రభుత్వం కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ లేకపోతే బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ కానీ వీళ్ళు అటెండ్ అయ్యారు. ఈ టీం అటెండ్ అయింది. గెలిచినందుకు వాళ్ళకి రివార్డు వాళ్ళ ప్రతినిధులను అరెస్ట్ చేయడం, తక్షణ అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చట. చాలా దుర్మార్గమైన ఆలోచన విధానం ఇది. తక్షణం ప్రభుత్వం దిద్దుబాటు. ఇది ప్రభుత్వం వైఫల్యం వల్ల వచ్చింది, ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల, పోలీస్ అధికారులు వైఫల్యం వల్ల వచ్చింది. కానీ ఒక దుస్సంఘటనకి గెలిచిన క్రికెట్ టీంని బాధ్యులు చేయడం ఏంటి? ఇదంటే వీళ్ళు గెలవడం వల్ల వాళ్ళు చచ్చిపోయారా? వీళ్ళు గెలవకూడదా? ప్రభుత్వం మైండ్ సెట్ మారాలి. ఏదైనా చేర్చాల్సి వస్తే ప్రభుత్వాన్ని నిందితులుగా చేర్చాలి కానీ క్రికెట్ టీం ప్రతినిధుల్ని, ఈవెంట్ ఆర్గనైజర్లని వాళ్ళేం చేస్తారు? భద్రత కల్పించాల్సింది పోలీసులు. ఈ ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల జరిగిన సంఘటన ఇది చాలా దారుణమైన చర్య. కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గి తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. గెలిచిన క్రీడాకారులని మనం స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళని గౌరవించి మరింతమందికి స్ఫూర్తిదాయకంగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేయాలి. వాళ్ళ మీద పెట్టిన కేసులు తక్షణం తీసేయాలి అని కోరుకుంటున్నాం. ప్రభుత్వాల ఆలోచన విధానం ఒక్కో కేసుకి ఒక్కొక్క పారామీటర్స్ ఉంటాయి. అక్కడ కేసుకి ఇక్కడ కేసుకి లింక్ పెట్టాలి. గెలిస్తే సన్మానం చేసే క్రెడిట్ ప్రభుత్వ అధికార పార్టీ తీసుకుంటుందా? ఏదైనా దుస్సంఘటన జరిగితే వీళ్ళ నీళ్లలో తోసేస్తుందా? ఈ మైండ్ సెట్ మారాలని కోరుకుంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని విజ్ఞప్తి చేస్తూ వందే మాత్రం. జై హింద్.